వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 30వ సంకీర్తన 11వ చరణం. నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. మరొకసారి దేవుడు అమోఘమైన వాగ్దానంతో దేవుడు మనల్ని ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించబోతున్నాడు. దేవుని వాగ్దానాలన్నీ మన జీవితాల్లో మార్పు చెందించడానికే, దేవుని కొరకు బ్రతకటానికే ఇవ్వబడుతున్న వాగ్దానాలు. దావీదు భక్తుడు పలికినట్లుగా, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి దావీదు మౌనంగా ఉండలేకపోతా ఉన్నాడు. దేవుడిని మహిమపరచడానికి తన జీవితాన్ని అంకితం చేసుకుంటా ఉన్నాడు. అటువంటి సందర్భాలు మన జీవితాల్లో కూడా వచ్చాయి. వాటిలో నుండి 4 సత్యాలను మనం ఆలోచన చేద్దండి. మొట్టమొదటిది, ఇంటర్వెన్షన్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. సర్వశక్తుడైన దేవుని యొక్క జోక్యము. మన జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకునేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన జీవితాల్లో అంగలార్పులు వచ్చినా, ఆవేదన వచ్చినా, దుఃఖము వచ్చినా, ఏ రకమైన నిరాశ నిస్పృహలు వచ్చినా దేవుడు జోక్యం చేసుకొని దానిని అంగలార్పును నాట్యముగా మార్చేవాడు. ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడు మార్చాడు. దావీదు పలికినట్లుగా, నేను మార్చుకోలేను, కానీ నువ్వు జోక్యం చేసుకోవటం వలన నా అంగలార్పు నాట్యంగా మారింది అని జ్ఞాపకం చేస్తున్నా ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఇన్వర్షన్ ఆఫ్ గ్రీఫ్. విషాదమును మార్చుట. దేవుడు ఏం చేశాడు అంగలార్పును అంటే, దేవుడు ఆనందంగా నాట్యంగా మార్చాడు. దేవుడు మన జీవితాల్లో ఉన్న వాటిలన్నిటినీ మార్చగలడు. అందుకే వాస్తవానికి తెలుగు బైబిల్లో 12వ వచనం కూడా కలిసి ఉండాలి, కానీ అది విడిగా ఉంది. నువ్వు నా గోనపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. మనకున్న అంగలార్పు వస్త్రాన్ని తీసివేసి, గోనపట్టని తీసివేసి, గోనపట్ట జీవితం అంతా పాడైపోయిన తర్వాత కట్టుకొని దుఃఖించే స్థలం, దాని నుండి దేవుడు అమోఘంగా మారుస్తూ ఉన్నాడు. ఆయన చేంజ్ చేస్తూ ఉన్నాడు. టర్నింగ్ అన్న మాట ఇంగ్లీష్లో రాయబడతా వచ్చింది. కాబట్టి సంతోష వస్త్రాన్ని మనకు ధరింపజేసేవాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఇన్స్పిరేషన్ ఫర్ ప్రైజ్. దేవుణ్ణి స్తుతించడానికి ప్రేరణ. ఎప్పుడైతే మన జీవితాల్లో అంగలార్పు అది నాట్యంగా మార్చబడిందో, ఎప్పుడైతే పట్టకట్టుకునే స్థితిలో నుండి సంతోష వస్త్రాన్ని ధరింపజేసే స్థితిలోనికి దేవుడు మనల్ని మార్చాడో, ఆ సమయంలో దావీదు పలికినట్లుగా, నేను మౌనంగా ఉండక ప్రభువుని స్తుతిస్తున్నాను అని మొదటి భాగంలోనే రాసినట్లుగా, ఇదే మనం స్తుతించడానికి ప్రేరణ. ఆ ప్రేరణతో దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. చివరిగా 4వది, ఇట్ ఈజ్ ఏ ఇమేజ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇది ఒక వేడుక చిత్రంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా సెలబ్రేషన్ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాట్యాలు కనిపిస్తూ ఉంటాయి, సంతోష వస్త్రాలు కనిపిస్తూ ఉంటాయి. దావీదు జీవితంలో కూడా ఆయన అంగలార్పు అంతా పోయిన తర్వాత, ఆయన బాధ అంతా పోయిన తర్వాత సంతోష వస్త్రాన్ని ధరించి నాట్యం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. మన జీవితాలు కూడా దేవుడు అలాగూ ఆశీర్వదించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రులకు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా దుఃఖాలను, అంగలార్పును, మా బాధలను, ఆవేదనలన్నింటినీ సంతోషంగా నాట్యంగా మార్చి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.